అలాంటప్పుడే మన చుట్టూ ఉన్న వాళ్ళు మనల్ని ఆ సమస్య నుంచి బయటపడేయాలని సలహాలిస్తూ ఉంటారు. అప్పుడే మనం వాళ్ళ మాటకి విలువివ్వాలి. శివగామి, ప్లీజ్, చచ్చిన పాముని ఇంకా చంపకు. నిన్ను బాధ పెట్టాలని కాదు నా ఉద్దేశం అర్జున్. మాట విననందుకు ఇప్పుడు సఫర్ అయ్యేది ఎవరు చెప్పు? మనం అందరం కదా. డబ్బు గురించి కాదు నా చింత, పోయిన పేరు ప్రతిష్టల గురించి, దిగజారిపోయిన మన గుడ్ విల్ గురించి. ఇప్పుడు దీనికి ఒక్కటే పరిష్కారం, ఆ డబ్బుల్ని మనం వెనక్కి తిరిగిచ్చేయడం. కానీ ఎలా శివగామి? ఇవ్వడానికి ఏముంది? ఎలా తీరుస్తాం? దానికి నేనేదో ఒక ఆలోచన చేస్తాను. కానీ జనం చూస్తే ఆగేలా లేరు కదా అంత త్వరగా. అంత డబ్బు ఎలా తీరుస్తాం శివగామి? నాకు కొంచెం ఆలోచించుకునే టైం ఇవ్వచ్చు. ఏం చేసైనా ఎలా చేసైనా వాళ్ళకి డబ్బులు తిరిగిచ్చేయాలి. శివగామి మాటిచ్చిందంటే అది నిలబెట్టుకుంటుందని నిరూపించుకోవాలి. శివగామి, నా వల్లే నీ పేరు నాశనమైంది. నా వల్ల నువ్వు సొసైటీలో ఒక దోషిగా నిలబడాల్సి వచ్చింది. ఐఎమ్ వెరీ సారీ. అర్జున్, ఇప్పుడు ఆ కంపెనీలు శివగామి పేరు మీద లేవు. శివగామి ఎప్పుడో వాటిని నాకు రాసిచ్చింది. అవి ఇప్పుడు నా కంపెనీలో. భైరవి గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి, భైరవి హౌసింగ్ ప్రాజెక్ట్కి ఎలాంటి సంబంధం లేదు. మేము సెపరేట్. అదేంటి అలా అంటారు? ఆ పేరు నా ఒక్కదానిదే కాదు. వాళ్ళు ఆ ప్రాజెక్ట్కి ఆ పేరు పెట్టుకుంటే మాకు సంబంధం ఏంటి? మీ న్యూస్ వాళ్ళకి పని పాట లేదా? మీరు నన్నెందుకు ప్రశ్నిస్తున్నారు? శివగామిని అడగండి. అవునా? థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. శిశిర, ఏమైంది? అంతగా ఉలిక్కి పడ్డావు? రాజ్, ఏది నిజమో ఏది అబద్ధమో తెలియడం లేదు. ఎవరు మంచో ఎవరు బ్యాడో తెలియడం లేదు. నాకంత గందరగోళంగా ఉంది. అదే, ఎందుకు? ఏమైంది? ఎందుకంత గందరగోళం? ఏమన్నా సమస్య? నాకు న్యూస్ రిపోర్టర్ నుంచి కాల్ వచ్చింది. శివగామికి మీ కంపెనీలకి లింక్ ఉంది కదా, మీరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు కదా అని అడుగుతున్నారు. నేను అప్పుడే చెప్పా కదా, కంపెనీ పేరు మార్చేద్దామని. ప్రాబ్లం పేరులో లేదు. పేరుదేముంది? ఎవరైనా పెట్టుకోవచ్చు. లింక్ పెట్టడమే బాధగా ఉంది. ఇది నేను ఎక్స్పెక్ట్ చేసిందే. ఎనీవే, ఎవరు దోషులో ఎవరిని శిక్షించాలనేది పోలీసులు కోర్టులు చూసుకుంటాయి. మనకెందుకు? నాకు చెప్పిన దాని ప్రకారం ఇందులో శివగామి తప్పేమీ లేదంట. ఇదంతా అర్జున్ చేసిన పనంట. అర్జున్, శివగామి వేరువేరా? ఇద్దరు భార్యాభర్తలే కదా. ఇద్దరూ అనుకోకుండా చేసుంటారా? ఇద్దరూ తోడు దొంగలే అన్నమాట. అత్తయ్య గారు, లేకపోతే భార్యకి తెలియకుండా భర్త చేస్తాడా? ఆ శివగామిని అసలు జైల్లో పడేయాలి. అత్తయ్య గారు, మీకు శివగామి మీద ఇంత పగుందా? తన ఉద్దేశం అది కాదు. తన వల్ల నువ్వు సఫర్ అవుతున్నావు కదా అని, అంతే. ఏమ్మా? అయినా నాకొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం శివగామిని ఎవరో మోసం చేశారంట. దీని వెనక ఎవరో ఉన్నారని అంటున్నారు. ఎవరుంటారు? ఎవరైనా కానీ శివగామి గురించి బాగా తెలిసిన వాళ్ళు శివగామిని మోసం చేశారు. లేకపోతే శివగామి అలాంటిది కాదు, చాలా మంచిది అని చెప్తున్నారు. శివగామి మంచిదేమిటమ్మా? ఇంత పని చేశాక